సరే హీరో నితిన్ గారికి సినిమా షూటింగ్ అప్పుడు మీ వాళ్ళు ఏదో దెబ్బ తగిలిందని కూడా విన్నాం సార్. అంటే అసలు ఏమైంది సార్ హీరో నితిన్ గారి గురించి? అందరూ మోహన్ బాబు గారి గురించి ఆలోచిస్తే కోపిస్ట్ మనిషి అంటూ ఉంటారు సార్. నిజానికి మోహన్ బాబు గారితో మీకున్న రిలేషన్కి మోహన్ బాబు గారు నిజంగానే కోపిస్టా లేకపోతే మంచి మనసున్న వ్యక్తినా సార్? ఆబ్వియస్లీ కోపం ఉన్న కాడే ప్రేమ ఉంటుంది అంటారు. కోపం ఉన్న దగ్గరే ప్రేమ ఉంటుంది, ఇష్టం ఉంటుంది. సో ఆయన నాకు తెలిసి నేను పొలిటికల్ రౌడీ అనే ఒక సినిమాని డైరెక్ట్గా ఆయనతోనే యాక్ట్ చేశాను. అవును అవును. పొలిటికల్ రౌడీలో నాకు మోహన్ బాబు గారికి ఒక సోలో ఫైట్ ఉంటుంది వాళ్ళ కాలేజీలో. అది నేను చాలా బాగా చేశానని చెప్పి ఆయనే పని కట్టుకొని నా పేరు గుర్తుపెట్టుకొని శ్రీ అనే సినిమాకి నన్ను రికమెండ్ చేశారు. ఎందుకంటే మనోజ్ది ఫస్ట్ సినిమా. మనోజ్ది అవును, ఫస్ట్ యాక్షన్ హీరోగా ఫస్ట్ సినిమా. అవును. తమన్నాది ఫస్ట్ సినిమా. తమన్నాని ఇంట్రడ్యూస్ చేసింది ఆ సినిమాలో శ్రీ. ఆ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్, పాజిటివ్ క్యారెక్టర్ చేశాను నేను ఆవుతి ప్రసాద్ గారితో నా క్యారెక్టర్. దానికి ఆయనే రికమెండ్ చేశాడు. సోలో ఫైట్లో కూడా తిట్టినా కూడా మళ్ళీ సాయంత్రానికి వచ్చి అరే ఎలా ఉన్నావు, ఏంటి ఫుడ్ బాగుందా అని అడిగేవాడు. తర్వాత వాళ్ళతో నాకు మా ఎలక్షన్లప్పుడు ఆయనతో చాలా సన్నిహిత సంబంధం ఉంది. నా వరకు నాకు మంచి వ్యక్తి, కొంచెం కోపం ఉంటుంది. ఓకే సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే చిత్రలహరి అనే ఫౌండేషన్ మీరు పెట్టారు సార్. చిత్రలహరి అనే ఫౌండేషన్కి మీరు అసలు చిత్రలహరి అనే పేరు ఎందుకు పెట్టాలి సార్? చిత్రలహరి కాదు, చిత్రనగరి. చిత్రనగరి. ఎస్. ఓకే. అంటే చిత్రనగరి ఇప్పుడు ఇట్స్ రిలేటెడ్ టు ఫిలిం కాదు. అది ఏంటంటే చిత్రనగరి అనేది నేను ఒక సైట్కి పెట్టిన పేరు అది సార్. ఒక సైటు నేను చాలామందిని కాంట్రిబ్యూట్ చేయించి ఫ్యూచర్లో మనం హౌసెస్ కన్స్ట్రక్షన్ కోసం మనమే ఒక అపార్ట్మెంట్స్ కట్టుకునే దానికోసం అన్డివైడెడ్ షేర్లో ఒక 2.5 acres ల్యాండ్ని నేను కొనేసి వేరే ఫ్రెండ్స్కి అలాట్ చేసాం సేమ్ ప్రైజ్లో. అది సపరేట్గా ఎక్కువసేపు మాట్లాడాలి దాని గురించి. దానికి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ని 2.5 acres ల్యాండ్ 6 crores 6 crores రూపీస్ ల్యాండ్ని చాలామందిని అన్డివైడెడ్ షేర్లో, అంటే నాలాంటి ఫ్రెండ్స్ని, సంబంధం లేని ఫ్రెండ్స్ని ఒక చోట చేర్చి ఒకే సైట్ని ఒక 43 మంది దగ్గరగా కలిపి కొన్నాం. ఒకటే సైట్, అది రోడ్డు అంతా ఒకటే బిట్టు. మనం అందరం కలిపి కన్స్ట్రక్షన్ చేసుకోవటమా అపార్ట్మెంట్స్, లేదంటే ఒక బిల్డర్కి ఇచ్చి మనం పెట్టిన ఈ చిన్న ఇన్వెస్ట్మెంట్తోనే ఫ్యూచర్లో పెద్ద బెనిఫిట్ అయ్యేలాగా ఉంటుంది అని చెప్పేసి ఒక ప్లేస్లో ఔటర్ రింగ్ రోడ్ మాధవరం అనే ఒక విలేజ్లో ఎగ్జిట్ 4 సుల్తాన్పూర్ జంక్షన్, అక్కడ మెడికల్ డివైస్ పార్క్ ఉంది పెద్దది, 800 acres, దాదాపు 60,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నదానికి వాకేబుల్ డిస్టెన్స్లో ఒక 4-5 సంవత్సరాల క్రితం నేను అందరినీ కొంచెం కష్టపడి అప్కమింగ్ సినిమాలో ఉన్న అప్కమింగ్ యాక్టర్స్ని, అప్కమింగ్ టెక్నీషియన్స్ని, కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళని కలిపి నేను మెయిన్ లీడ్గా, అంటే నేను లీడ్ చేసి ఒక చిత్రనగర్ అనే ఒక అసోసియేషన్ ఫామ్ చేసి దాని తరఫున తీసుకోవటం జరిగింది. అప్పట్లోనే అది 5 crores 60 lakhs సైటు, ఒక 121 square yards 4,86,500కి తీసుకోవటం జరిగింది. అది అలాగే ఉందండి. అది మంచి పెద్ద బెనిఫిట్, ఒక్కొక్క పర్సన్కి ఫ్యూచర్లో చాలా యూజ్ఫుల్ అది. అలా నేను ఒక ల్యాండ్ని తీసుకొని దానికి చిత్రనగర్ అని పేరు పెట్టి, కొంతమంది నాతో ఉన్న ఫ్రెండ్స్ కొంతమంది సినిమా వాళ్ళు ఉన్నారు, మేమందరం కలిపి తీసుకున్నాం. ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ఇంకొక 1-2 yearsలో మీ ఇంటర్వ్యూకి వచ్చేటప్పటికి దాన్ని ఒక డెవలపర్కి ఇచ్చి డెవలపింగ్ చేసి అంటే మినిమం వాళ్ళకి ఒక ఫ్లాట్ వచ్చినా దాంట్లో లైఫ్ సెటిల్డ్ అనమాట ఒక్కొక్క ఫ్యామిలీకి సార్. అలాంటి ఒక చిన్న ప్రయత్నం చేశాను, దాంట్లో మంచి సక్సెస్ అయ్యాం. గ్రేట్ సార్. అది హ్యాపీ నాకు, అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇది చేశాను, ఇది చేయగలిగాం మనం అని. అవును, అది చిత్రనగరి అండి. సరే హీరో నితిన్ గారికి సినిమా షూటింగ్ అప్పుడు మీ వాళ్ళు ఏదో దెబ్బ తగిలిందని కూడా విన్నాం సార్. అంటే అసలు ఏమైంది సార్ హీరో నితిన్ గారు? నా వల్లని కాదు, అది చిన్న డిఫరెన్స్, అంటే చిన్న దీంట్లో ఒక ఫైట్లో జరిగింది అది సార్. ఒక ట్యూబ్ లైట్ ద్రోణ అనే ఒక సినిమాలో రామోజీ ఫిల్మ్స్లో ఫైట్ జరుగుతున్నప్పుడు ట్యూబ్ లైట్తో ఆయన షోల్డర్ మీద కొట్టాల్సిన సన్నివేశం అది. ఈవినింగ్ టైం అయిపోతుందని ట్యూబ్ లైట్లో గ్యాస్ ఉంటుంది, ఆ గ్యాస్ని విత్డ్రా చేసి ఒక హోల్ పెట్టి గ్యాస్ తీసేసి జనరల్గా ఇస్తారు. అది ఎందుకో ఆ టైము దీంట్లో నితిన్ గారు ఏం లేదన్నా పర్లేదు కొట్టేసే, ఏం కాదు, టైం అయిపోతుంది, అది తీయటం టైం ప్రాసెస్, 15 నిమిషాలు ఉంది, చేసేద్దాం అన్నట్టు. అంటే నాకు డౌటే, ఫైట్ మాస్టర్ ఉండి లేదన్నా ఎంత ఒక్క షాట్ దానికి ఏమవుద్ది అన్నారు.
గ్యాస్ తీయకుండా షోల్డర్ బ్యాక్ నుంచి కొట్టాలి. ఇక్కడ కొడితే ఆ గ్యాస్ వల్ల ఫోర్స్గా వస్తాయి, గ్యాస్ లేకపోతే అలా పడిపోతాయి. గ్యాస్ ఉండటం వలన ఆ చిన్న పీసెస్ ఫోర్స్గా వెళ్ళిపోతాయి, ఎటు వెళ్తాయో తెలియదు. నా చేతిలో పగిలింది, ఒక పీస్ వెళ్ళి ఇక్కడ కట్ చేసింది నితిన్ గారు. కట్ చేయడం వల్ల అది బాగా డీప్గా వెళ్ళిపోయింది, ఒక పీస్ వెళ్ళి కట్ అట్లా వెళ్ళిపోయింది సెకండ్స్. ఇలా పెడితే మొత్తం కంప్లీట్గా బ్లడ్. దానివల్ల ఆయనకి ఇప్పుడు కూడా ఇది ఉంటుంది లెఫ్ట్ సైడ్ నితిన్ గారికి మర్చిపోలేని మాచల నియోజకవర్గం చేసేటప్పుడు కూడా అన్న ఇది గుర్తు చేస్తున్నాడు అప్పుడు జరిగింది. కానీ నితిన్ గారు కానీ వాళ్ళ ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు కానీ అపోలో హాస్పిటల్లో వెళ్తే సారీ సార్ అంటే, సారీ ఎందుకు, ఫైట్ మాస్టర్ చూసుకోవాలి, అది నువ్వేం చేస్తావు, జరిగింది అది అయిపోయింది ఇంకా అని. ఎవరు నితిన్ గారు కానీ వాళ్ళ ఫాదర్ నన్ను ఒక్క మాట 20 days షూటింగ్ లేదు అప్పుడు, షెడ్యూల్ గ్యాప్. అది అంతా అవి మళ్ళీ చేసాం తర్వాత. అది బై మిస్టేక్ జరిగింది అది. కానీ లైఫ్లో నితిన్ గారికి అయితే మీరు ఎప్పుడు గుర్తునే అది ఉంది, బాగుంది అది. అంత ఇప్పుడు కనపడలేదు కదా, ప్లాస్టిక్ సర్జరీ ఏదో చేశారు. చాలా మంచి వ్యక్తి అండి నితిన్ గారు, చాలా ఫ్రెండ్లీగా. మొన్న కూడా అన్నా బాగా చేస్తున్నావు అన్న, ఇన్ని సంవత్సరాలు అయినా అంటే, నువ్వు చేస్తున్నప్పుడు నేను చేయకపోతే ఎలాగా. మంచి వ్యక్తి. ఎస్ సార్. సో ఇప్పుడు ఒక 4-5 పేర్లు చెప్తారు సార్, మీరు 1 word or 2 wordsలో ఆన్సర్ చేయండి సరిపోతుంది. ఎన్టీ రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీ రామారావు గారు. నేను వర్క్ చేయలేదు సార్. అంటే ఆయన గురించి చెప్పాలంటే ఒక మాట ఏం చెప్తారు? ఆయన గురించి 100 మంది 1000 మంది చెప్పున్నారండి. ఆయన ఒక తెలుగు ప్రజలకి దొరికిన ఒక ఆణిముత్యం, తెలుగు ప్రజలకి లభించిన ఒక భారత రత్న సార్. తెలుగుని ప్రపంచానికి ఎంతోమంది పరిచయం చేసిన తెలుగు వారికి, అంటే తెలుగువారు ఇంత పొటెన్షియాలిటీ, ఇంత ఆత్మగౌరవంతో బ్రతుకుతారా అని దేశానికి ప్రపంచానికి చెప్పిన ధీరోత్తమైన సినిమా నటుడు. సూపర్ సార్. సార్ డైరెక్టర్ తేజ గారు సిన్సియర్ అండి, సిన్సియర్. ఆయన అనుకున్నది వచ్చేదాకా ఎలాగైనా ఆర్టిస్టుల నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకునే నిజ జీవితాన్ని కూడా ఎలా జీవించాలో తెలిసిన ఒక అద్భుతమైన డైరెక్టర్. రామ్ గోపాల్ వర్మ గారి గురించి ఏం చెప్తారు? నేను చేయలేదు తనతో సార్. ఆయన సినిమాలో నేను యాక్ట్ చేసే అదృష్టం నాకు కలగలేదు. ఓకే. ఇంకా నేను చెప్పేది ఆయన గురించి అందరికీ తెలుసు కాబట్టి నో వర్డ్స్. మెగాస్టార్ చిరంజీవి కష్టజీవి అండి, అంతేనా సార్? నేను ఒకే సినిమా చేశాను, గాడ్ ఫాదర్ అని. ఇప్పటికే ఆయన కష్టపడే, అంటే అందరూ కష్టజీవులే, కష్టం పడుతున్నారు కాబట్టి 65 దాటినా కూడా ఎవర్ గ్రీన్ హీరోగా ఉండటం అనేది ఒక మనిషికి అద్భుతమైన కష్టజీవి సార్. సార్ అల్లు అర్జున్ గారి గురించి చెప్పాలంటే, అల్లు అర్జున్ కమిట్మెంట్ అండి సార్. కమిట్మెంట్. అతను అనుకున్నది డైరెక్టర్ ఓకే అన్నా కూడా ఆయన ఇంకా కష్టపడే తత్వం. ఓకే సార్. ఎస్ఎస్ రాజమౌళి కాదు, ఒకే సినిమా చేసే సింహాద్రి. ఆయన ఏముందండి, ప్రపంచానికి వెళ్ళిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు డైరెక్టర్ ప్రపంచానికి ఇప్పుడు చేయబోతున్న సినిమా, ప్రపంచాన్ని టచ్ అయిపోయే సినిమా చేస్తున్నాడు. తెలుగులో మేమందరం గర్వపడటానికి కారణమైన ఒక గ్రేట్ లెజెండరీ డైరెక్టర్. రామ్ చరణ్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? రామ్ చరణ్ ఎవడో ఒకే సినిమా చేశాను నేను, గ్రౌండ్ టు ఎర్త్ అండి. అండ్ దిల్ రమేష్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నా గురించి నేనేం చెప్తాను, మీరు చెప్పాలి. ఇంత ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంకొకళ్ళని ఇబ్బంది పెట్టకుండా, ఇంకొకళ్ళని మోసం చేయకుండా, ఇంకొకళ్ళకి ఉపయోగపడుతూ, ఇంకొకళ్ళు దిల్ రమేష్ మంచోడు అనుకుంటూ, ఇంకొకళ్ళు దిల్ రమేష్కి సినిమా పరంగా క్యారెక్టర్ ఇవ్వచ్చు అనుకుంటూ చివరిదాకా బ్రతకాలనేది నా ఆశ అండి. అలాగే ఇప్పటివరకు బ్రతికా. సెల్ఫ్ రెస్పెక్టు, సెల్ఫ్ కాన్ఫిడెన్సు లూజ్ అవ్వకుండా, ఆత్మధైర్యం కోల్పోకుండా, ఆత్మాభిమానంతో, ఆత్మశక్తితో లైఫ్ ఇప్పటివరకు లీడ్ చేశానండి. ఇక రిమైనింగ్ లైఫ్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ, అలా జీవించడానికి ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా మీ ఛానల్ తరఫున ప్రేక్షకులందరికీ నేను సవినయంగా విన్నవించుకుంటూ మీకు వ్యక్తపరుస్తున్నాను నా భావాన్ని. ఎస్ సార్, ఎస్ సార్, మీ ద్వారా. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. చాలా టైం ఇచ్చి చాలా విషయాలు చెప్పారు. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం సార్.